హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పసుపు తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. ఒక హార్వెస్ట్ వీడియో అయితే ఉన్నది. మనకి హార్వెస్ట్కి అయితే కొన్ని కాయగూరలు రెడీగా ఉన్నాయండి. అవి ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాము. అయితే టమాటా కాయలు అయితే మనకి చాలా చాలా సూపర్గా మనకి ఉన్నాయండి. టమాటాలు కూడా హార్వెస్ట్కి ఉన్నాయి. అయితే నేను టమాటాలు నాకు ఎప్పుడు కర్రీకి అవసరం వచ్చేటప్పుడు నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి. అలాగే అడిగిన వారికి కూడా నేను కోసి ఇవ్వటం జరుగుతుంది. చాలా ఉన్నాయి కదా టమాటాలు, చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. కిచెన్ వేస్ట్లో టమాటా అయినా కానీ మనకి అన్ని మొక్కలు అయితే వచ్చినాయి, అన్ని కాయలు కూడా వచ్చాయి కదా. మరి ఈరోజు వీడియో హార్వెస్ట్ అండి. బీన్స్ కూడా మనకి కొత్తగా టెర్రస్ పైన బీన్స్ కూడా మనకి ఇవిగోండి మంచిగా మనకి హార్వెస్ట్కి రెడీగా వచ్చినాయి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను బీన్స్ వేయటము. అలాగే చూడండి, ఇక్కడ మరలా టమాటా కూడా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసి వీటిని నేను విడదీసి పాతలేదండి. అంటే కంటైనర్ లేక ఇలా వదిలేసాను. ఇది మనకి నిమ్మంటు కదా, ఈ నిమ్మంట్లు ఇలా వదిలేసానండి. చూద్దాం మరి. ఇంకా పూత వచ్చేస్తుంది కదా, ఇంకా తీయకూడదు అనేసి నేను అలా ఉంచేసాను. అయితే ఉల్లిపాయలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి మనకి. నేను వేరొక కుండీలో ఉన్న చూపిస్తానండి. అంటే ఉల్లిపాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి, ఊరుతున్నాయి కూడా దొమ్మ మనకు ఉల్లిపాయ కింద. ఇది క్యారెట్ కదా, క్యారెట్ కూడా మరి ఎలా ఊరుతుందో చూద్దాము. అలాగే మనకి మల్బరీ కూడా హార్వెస్ట్కున్నదండి. ఫస్ట్ మనం టమాటా కాయల నుంచి హార్వెస్ట్ అయితే చేసుకుందామండి, ఓకేనా. మరలా బీరపొదలు కూడా నేను వేసవికాలం బీరపొదలు కూడా పెట్టేసుకుంటున్నాను. మీకు ఎప్పటికప్పుడు నేను ప్రతిదీ చూపిస్తూ ఉంటాను కదండి. ఇదిగోండి, ఇక్కడ ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ టమాటా కాయల నుంచి. మరి కిచెన్ వేస్ట్లో టమాటాతో మనం ఇంత మంచి సైజు టమాటాలు హార్వెస్ట్ అంటే చాలా సూపర్ కదండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట టమాటా కాయలు. ఇంకా ఇవి వడ్లిపోయినాయి కదా, ఇంకా అయిపోయినాయి అని అర్థం అనమాట. ఇవి చూడండి, కలర్ వచ్చినాయి. మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాము. అన్నీ మనం హార్వెస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా సూపర్ కలర్ కదండి. ఇలా మనం ప్రతిదీ టెర్రస్ పైన వేసుకుని మనం కర్రీకి అవసరమైనప్పుడు కోసుకున్నప్పుడు కలిగే ఆనందం నిజంగా మాటల్లో చెప్పలేమండి. చాలామంది అనుకుంటారు ఒకటి రెండు వేసుకుని దానికి ఆనందమా అనుకుంటారు, కానీ అది మనం వేసి పండించి అప్పుడు అది మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి చూసారా. నేను మొత్తం ఈ కలర్ వచ్చినాయి హార్వెస్ట్ చేస్తున్నాను. మరి వేస్ట్గా అన్నీ చేయటం ఎందుకు. చూడండి సైజు చూడండి ఒకసారి. ఓన్లీ గ్రో బ్యాగ్స్లో నేను ఒకసారి వేసాను, మరలా ఎటువంటి ఎరువు కూడా నేను వెయ్యలేదు అసలు. ఓన్లీ బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు. ఇవ్వండి, ఇక్కడ కూడా నేనే వీడియో తీసుకుంటాను కదా, కత్తి తీసుకురాలేదండి. అందుకే ఇలాగా తెంపేస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఇవి చూసారా. ఇంకా కాస్త కలర్ అయితే రావాలి కదా, మరి అవి అలా ఉంచేద్దామండి. మనకంత తొందర ఏముంది, ఎప్పుడు కావాలితే అప్పుడే మనం మంచిగా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. చూసారా, ఇంకా పెద్ద సైజు మంచిగా. ఇక్కడ కూడా బీన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం అటు సైడ్ ఉన్నది కదా బీన్స్, అక్కడి నుంచి హార్వెస్ట్ చేసుకుంటూ వద్దాము. ఇవ్వండి, కనపడుతున్నాయి మీకు క్లియర్గా. ఒకసారి ఆగండి, ఇలా చూపిస్తాను. చూడండి ఒక్కసారి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదండి. నేను ఫస్ట్ టైం ఇవి వేయటము. అంటే ఈ బీన్స్ విత్తనాలు నాకు మా అక్క తీసుకొచ్చారండి. నాకు గార్డెనింగ్ సపోర్ట్కి సగం సపోర్ట్ అయితే అక్క వాళ్ళు చేస్తారని మీకు చెప్తుంటాను కదా. అక్క వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇవి వస్తాయా రావన్నట్టు నేను అలా వేసానండి. జస్ట్ చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చేసినాయి. మరి ఇంతకన్నా ముదిరిపోయే వరకు ఉంచకూడదు మనం. ఇదే కరెక్ట్ సైజ్ అనమాట. అందుకే ఇలాగ హార్వెస్ట్ చేసేసుకుంటే
మంచిది. ఇదిగోండి, ఇవి తెంపడానికి కాస్త కష్టంగానే ఉన్నాయి. అంటే నేను ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో మరి ఈ తెంపడానికి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, నేను ఒకసారి ఇవన్నీ కోసేసి మీకు చూపిస్తానండి, ఓకేనా. ఇవిగోండి, ఒక్క చెట్టుకి చూడండి ఎన్ని బీన్స్ అయితే వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి కదండి. అయితే ఇక్కడ చిక్కుళ్ళు కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ చిక్కుళ్ళు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుందాము. అటు సైడు ఇంకొక బీన్స్ చెట్టు అయితే ఉన్నది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అవి కూడా హార్వెస్ట్ చేసేద్దామండి. ఇవ్వండి, ఈ చెట్టుని చూడండి, బీన్స్ ఎంత మంచిగా అయితే వచ్చినాయో. నేను అసలు ఊహించలేదు ఇంత మంచిగా వస్తాయని. ఇవ్వండి, గుత్తుల కింద ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. చేసేసి అప్పుడు చూపిస్తాను, ఓకేనండి. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయండి. ఇంకోండి చూసారా, ఇక్కడ ఒక వంకాయ, అలాగే పాత చెట్లను కూడా మనకి నేను ఎప్పుడు చూపిస్తాను కదా. ఇవ్వండి ఇక్కడ, ఇవ్వండి ఇక్కడ, ఇవి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. అలాగే అటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. చేసేసి నేను ఒక కాయ అయితే విత్తనాలు ఉంచేస్తానని చెప్తాను కదండి, ఆ కాయ అయితే విత్తనాలు ఉంచేసుకుందాము. అదేమిటో అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే లైన్లో మనకి ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇంకా చాలా పెద్దవి అవుతాయండి ఇవి. నాకు ఇప్పుడు ప్రజెంట్ కర్రీకి అయితే లేవు, నేను అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇలా తెంపటకు కూడా రావట్లేదు. ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి, ఇక్కడ 2, ఈ చెట్టుకి అయితే 2 ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూసారా, ఇది నేను విత్తనాలకని చెప్పాను కదండి, వీడియోలో కూడా చెప్పాను. అయితే ఇది విత్తనాలకు ఉంచేస్తానండి. ఇంకా అయితే అటు సైడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను కదా పాతవి, అయిగోండి ఆ కలర్ కూడా నేను హార్వెస్ట్ చేసేస్తానండి. చేసేసి ఇంకా మొత్తం వంకాయలు హార్వెస్ట్ ఎప్పుడు చూసేదే కదా, మరి మీకు మరి బోరుగా కాకుండా నేను ఇవి హార్వెస్ట్ చేసేసి తర్వాత మల్బరీస్ ఉన్నాయి, మల్బరీస్ హార్వెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ అయితే మంచి కలర్ అయితే ఉన్నది కదండి, ఇది చేసేసాను. ఇదిగోండి మల్బరీస్ అయితేని, మల్బరీ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను కొన్ని కోసాను, అంటే పండుకొని చాలా బాగా వచ్చింది. సైజు కూడా కాస్త పెరిగిందండి, ఇప్పుడు కాసే కన్నా కాస్త పెరిగిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6 అవుతుందండి. అంటే కాస్త ఎండలు అయితే కాస్త మరి ఎక్కువగానే ఉన్నాయి కదా. నేను 5:30కి వచ్చాను పైకి, మొక్కలకి వాటర్ వేసుకుని ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఒక్కసారి చూడండి, ఎంత పెద్ద సైజుగా చాలా బాగున్నాయి. ఇవి అయితేని ఇంకా ఉన్నాయండి ఇక్కడ, ఇవ్వండి. ఇంకా చెట్టుని అయితే చూసారా, అన్నీ అయితే ఉన్నాయన్నమాట. చిన్న చెట్టు అయినా కానీ అయిపోయిన తర్వాత మొత్తం మనం దూసేస్తుంటే మంచిగా అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి, ఇవి ఇంకా పండలేదు కదా, ఉంచేద్దాం మరి. అయితే ఇక్కడ మనకి అరటి చెట్లు టమాటాలు ఉన్నాయి చూడండి. ఇదే ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసుకున్నాం. అసలు కలర్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి. ఇవి కూడా ఇంకా కాస్త పచ్చిగా ఉన్నాయి. మరి ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎవరికన్నా ఇవ్వచ్చు కదా పక్క వారికి. అవి అయితే ఉంచేసానండి. మరి ఎక్కువగా మరి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా మనం ఫ్రెష్గానే కోసుకుంటే బెటర్ కదా, ఓకేనండి. ఇప్పుడు హార్వెస్ట్ అయితే ఏమేమి చేశానో మీకు చూపించేస్తాను. ఇవిగోండి చూడండి ఎంత మంచి హార్వెస్ట్ అయితే వచ్చిందో. మరి మనం చక్కగా టెర్రస్ పైన మరి ఇంత హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. మనకి ఫస్ట్ టైము బీన్స్ అయితే పండించుకున్నామండి. మరి బీన్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది కదా, చాలా బాగా వచ్చినాయి. అలాగే మల్బరీ స్టార్ ఫ్రూట్ ఒకటే కలర్ వచ్చిందని కోసానండి. ఈ వంకాయలు అయితే ఇప్పుడు కర్రీ చేసేస్తాను. ఇప్పుడు ఇవ్వండి చిక్కుడుకాయలు అయితే మా బాబు క్యారెట్ బాక్స్లోకి వస్తాయి. అలాగే టమాటాలు చూడండి చాలా అంటే చాలా మరి మంచి పెద్ద సైజులో. నేను ఎప్పుడు చూపిస్తున్నాను కదా, కోసేటప్పుడు చూపిస్తున్నాను, మరి అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. మరి ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు మా ఛానల్ ఫాలో అవ్వండి. మరి మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇప్పటి వరకు కూడా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పుని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి. ఓకేనండి, మరలా కలుద్దామండి. బాయ్ అండి.